ఏపీలో మావిగన్ సిటీ ఒక అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి జాలువారిన ఆణిముత్యం. సాధారణంగా మహానుభావులు మాట్లాడే మాటలు అర్థం కావు అని అంటారు కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ నిన్నటి నుంచి భజన చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్స్ ఎంపీ భరత్ కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మావిగన్ సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటంలో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ విపరీతమైనటువంటి కష్టపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మావిగన్ సిటీ అనే ఆణిముత్యం ఎప్పుడైతే రాలిపడిందో అప్పటి నుంచి ఆ మావిగన్ సిటీకి కొత్త చరిత్ర రచించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఆ మాట్లాడిన మాటే తలాతోక లేని మాట. ఎందుకు మాట్లాడారో ఆయనకి తెలియదు, లేదా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. అరే ప్రజలు చూస్తూ ఉన్నారు, మనం ఏదో ఒకటి మాట్లాడితే ట్రోల్ అవుతావేమో, రేపొద్దున ఈ 11 సీట్లు రావేమో అన్నటువంటి ఆలోచన కూడా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష హోదా లభించకపోయినా ప్రతిపక్ష పార్టీ వాళ్లే. ఎందుకంటే ఉన్న 3 పార్టీలు ఒకటైపోయారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాకపోయినా, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోయినా, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గళం ఎత్తకపోయినా వీళ్ళు ప్రతిపక్షమే కదా. మరి ప్రతిపక్ష పార్టీ ఒక్క సీటు ఉన్న ప్రతిపక్ష పార్టీయే. అసలు సీట్లే లేకపోయినా కానీ గెలిచిన పార్టీకి మరొక పార్టీ ఎదురు లేకపోతే అదే ప్రతిపక్ష పార్టీ. ఎవరైతే ప్రజల తరపున ఉండి గెలిచిన పార్టీ మీద పోరాడతారో అదే ప్రతిపక్ష పార్టీ. అసెంబ్లీలోకి రానివ్వడం రాకపోవడం అది తర్వాత సంగతి. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా కల్పించేటువంటి ఒక పదవి అని అనుకుందాం ప్రతిపక్ష పార్టీది. కానీ అలాంటి ప్రతిపక్ష పార్టీ మనస్తత్వం ఉండి ప్రశ్నించాల్సినటువంటి స్థానంలో ఉండి భజన చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఎప్పుడైతే మావిగన్ సిటీ అన్నారో వీళ్ళు మావిగన్ సిటీని సృష్టించి కట్టే పనిలో పడ్డారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావిగన్ సిటీగా రూపుదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పాసిబుల్ అయిద్ది అని చెప్తా ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి పాసిబుల్ అవుద్ది, అమరావతి కట్టడం పాసిబుల్ కాదు అంటారు. ఎందుకు అమరావతి కట్టడం పాసిబుల్ కాదు? ఎందుకు పాసిబుల్ కాదంటే వాళ్ళు చెప్పేది అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిని నిర్మించాలంటే అన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి, వాటన్నిటికీ వడ్డీలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలని చెప్పి ఎక్స్ ఎంపీ భరత్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని కోసం అప్పులు చేసి ఒక్కసారి నేను 47,387 కోట్లు చేశారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు పలు మీటింగుల్లో చెప్తా ఉన్నాడు, అమరావతి క్యాపిటల్ కి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ తీసుకుని వచ్చి ప్రజలకి అప్పుల భారం రుద్దుతావా అని అడుగుతా ఉన్నాడు. అంటే కట్టొద్దు, ఆపేద్దాం అని చెప్పడం మీ ఉద్దేశమా? మేము వ్యతిరేకం కాదు అమరావతికి అంటూనే మళ్ళీ అమరావతి మీద చేదుకాయలకు వస్తున్నారు. ఇది పిర్రగిల్లు జోలబాడడం. ఇది ఎలా ఉందంటే పరిస్థితి, మేము వ్యతిరేకం కాదంటూనే అమరావతి రాజధానిగా పనికిరాదు అంటున్నారు. మేము రాజధానిని వ్యతిరేకించట్లేదు అంటూనే 3 రాజధానులకు సమర్థిస్తున్నాం అంటున్నారు. రాజధాని రైతులకు మేము సపోర్ట్ చేస్తున్నాం అంటూనే రాజధాని రైతుల్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఒక కార్యక్రమం కాదండి. ఇప్పుడు మచిలీపట్నాన్ని కట్టొచ్చుగా అంటారు, విజయవాడను కట్టొచ్చుగా అంటారు, గుంటూరును కట్టొచ్చుగా అంటారు. ఇవన్నీ కూడా సమసిపోయినటువంటి స్థలాలు, అంటే బిగిసిపోయినాయి. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఫ్లాట్లు వేసుకున్నారు, షాపులు కట్టుకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు. ఒక పర్టికులర్ ప్లేసు ఇంతవరకు మాత్రమే విజయవాడకు సంబంధించినటువంటి విస్తీర్ణం అనేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. బందర్ రోడ్డు ఎంత తిరుగ్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఏలూరు రోడ్డు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. విజయవాడలో ఎలా కట్టగలం, గుంటూరులో ఎలా కట్టగలం, మచిలీపట్నంలో ఎలా కట్టగలం? ఈ 3 ప్రాంతాల హైవేలను కలిపి కవర్ చేయమంటున్నారు. సాధ్యమయ్యే పని అనేది సరే, సాధ్యమయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడారు అనుకుందాం. ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడిన తర్వాత అయినా మరలా తడుముకొని నేనేదో సరదాగా క్యాజువల్గా అనేసాను, దాన్ని పట్టుకొని ఎందుకురా అంటున్నారు అని చెప్పి మాట్లాడొచ్చు. కలేజా సినిమాలో ఒక బాబు పుడితే వాళ్ళు తీసుకొచ్చి మహేష్ బాబు చేతిలో పెట్టి పేరు పెట్టండి అంటే చూచు అంటాడు. అనగానే చూచు చూచు అని చెప్పి వాళ్ళు అంతా అంటారు. అంటే అతని పేరు అదే అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏదో మాటల సందట్లో మావిగన్ అనగానే వీళ్ళంతా మావిగన్ 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 అని చెప్పి ఓ పొలోమని మావిగన్ సిటీ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అప్పుడప్పుడు మహానుభావుల నోట్లో నుంచి కొన్ని ఆణిముత్యాలు, అద్భుతాలు రాలిపడుతూ ఉంటాయి. వాటిని విని వదిలేయాలి తప్ప ఆయన నోట్లో నుంచి తాజ్మహల్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో తాజ్మహల్ కడదామను, లేకపోతే గుంటూరులో బుర్జ్ ఖలీఫా ఉందని ఆయన పుసుక్కుని చెప్పాడని గుంటూరులో బుర్జ్ ఖలీఫా కడదామను, ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. జనరల్గా నేనైతే అసలు ఇలాంటి విషయాల మీద మాట్లాడడం అనవసరమైన చర్చ అని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడిన రాజకీయ నాయకులనే ప్రజలు గౌరవించారు, కొన్నిసార్లు ఓడించారు కూడా. మరి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడిన వ్యక్తులనే ప్రజలు ఓడిస్తే అసలు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా
ఈయన మాట్లాడిందే ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజల మీద వేసి రుద్దే ప్రయత్నం చేస్తుంటే ఇంకెట్లా సాగుతుందండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో? మరి ప్రజలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టే ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలు ఎవరో ఆ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. పేరు నాని గారు మాట్లాడినా ప్రభుత్వం మీద పంచులే, తప్పులేదు. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించు. పంచులు ఎందుకు, వెటకారపు మాటలు ఎందుకు? అంబటి రాంబాబు గారు మాట్లాడినా అవే వెటకారపు మాటలు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి? బ్రో సినిమా తీసినప్పుడు బ్రో అంట, బ్రో బిఆర్ఓ బ్రో కాదు ఎంఆర్ఓ మ్రో అని పెట్టుకో అన్నాడు. అంటే మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్స్, ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేశారు. తర్వాత ఏమైంది? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచనకు అనుగుణంగా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నడవాలి తప్ప ప్రజల ఆలోచనను అధిగమించి మా ఆలోచనలే ప్రజల మీద రుద్దుతాము అంటే తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఈ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. చాలా మందికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఒక సలహా ఇస్తే దాన్ని పూచి పుల్లలేక తీసేస్తూ ఉంటారు, లేదా సలహా ఇచ్చిన వాడి మీద బూతులతో రెచ్చిపోతూ ఉంటారు. అది చాలా రాంగ్ డెసిషన్. ఎందుకంటే ఎవరు సలహా ఇచ్చినా ఆ పార్టీ యొక్క మేలు కోరుకొని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉంటే బెటర్. ఎందుకంటే పూర్తిగా ఏకఛత్రాధిపత్యం కాకుండా వీళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటే కొంత అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి కూడా అబ్బో ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, ప్రెస్ మీట్లు పెడతారు, మనం ఏదైనా తప్పు చేస్తే పుసుక్కుమని అల్లరి చేస్తారని అనుకుంటారు. నేను నరవశ్రీధర్ పియ్యనో లేదా అనుచరుడో ఎవరో నాగేంద్రన్ అంట ఆ వీణ అనే అమ్మాయి మీద నడి రోడ్డు మీద రెచ్చిపోయాడు, బడిత తీసుకొని బాదుతున్నాడు. ఆడ మనిషిని కూడా చూడకుండా ఆమెను కొడుతున్నాడు. పక్కనే ఉన్నటువంటి వీణ పక్కన ఉన్నటువంటి తమ్ముడు అన్నయ్య అతన్ని కూడా కొట్టారు. వెంటనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ చక్కెర్లు కొడుతోంది. ఈసారి ఏం చేస్తాడంటే నాగేంద్ర ఇలాంటి పని చేయడానికి భయపడతాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏకేస్తారా బాబు అని అడుగుతారు, మనం అలాంటి తప్పు చేయకూడదు అనే విషయం ఆ నాగేంద్ర అనే వ్యక్తికి అర్థమవుతుంది. నాగేంద్ర ఎవరు? అరవ శ్రీధర్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే, మొన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు కదా, వీణ అనే అమ్మాయిని లొంగ తీసుకుని తనకు అన్యాయం చేశాడని ఆ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది. ఆమెని ఇల్లు రోడ్డు మీద కొట్టారు. సో ఇలా ఇదొక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కదా అని వాళ్ళేమి అద్భుతమైనటువంటి పరిపాలన అందించగల నెంబర్ 1 వ్యక్తులని నేను చెప్పను. ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది. 164 మంది ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తారు, ఇంత తప్పు అయినా చేస్తారు. ఆ తప్పు చేసినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మరో తప్పు చేస్తారు. దాన్ని కవర్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోరాడాలి, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అర్థం లేని మాటలని కవర్ చేయడంలో బిజీ అయిపోయారు. ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గాల్లోకి వెళ్ళి పేద ప్రజల కష్టాల గురించి తెలుసుకున్నారా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకండి? అసెంబ్లీలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఒక్కసారైనా గళమెత్తారా? లేదు. మరి అలాంటి వ్యక్తి ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేస్తాం, మేము గెలుస్తాం, అమరావతిని రాజధానిగా క్యాన్సిల్ చేస్తాం, ఇప్పుడు వీళ్ళు బిల్లు పెట్టి కన్ఫర్మ్ చేశారు, రేపు మేము క్యాన్సిల్ చేయలేమా, 3 రాజధానులు కట్టలేమా? ఇలాంటి మాటలు దేనికి ఉపయోగం ఏముంది? ఇక్కడ ప్రజల మద్దతు అనేది అవసరం. ప్రజల మద్దతు ఉందనుకోండి, ఒక తప్పు చేసినా సర్దుకుపోతారు. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నారు, 163 మంది ఎమ్మెల్యేలు బాగా చేస్తున్నారు, ఒక్క ఎమ్మెల్యే ఏదో తప్పు చేసాడు అంటే సస్పెండ్ చేయడం లేదా రీప్లేస్ చేయడం ఏదో చేస్తారులే, లైట్ తీసుకోండి అంటారు ప్రజలే. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకా పరిపక్వత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఆ అద్భుతమైన ఆణిముత్యాలని ఏరుకొని మెరుగుపెట్టి ప్రజల మెడలో వేసే దిశగా అడుగులు వేస్తున్నారు తప్ప అవి ఆణిముత్యాలు కాదు, రాళ్ళు అని తెలుసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఆయన ఏదో క్యాజువల్గా అంటే వీళ్ళు దానికి బ్రహ్మరథం బట్టి డప్పులు కొట్టే ప్రయత్నం చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.